వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. 2024 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాను ప్రగతి పదం వైపు నడిపించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. మంగళవారం భీమవరంలోని కలెక్టరేట్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. శాఖల వారీగా జరిగిన అభివృద్ధిని, ప్రగతిని మీడియాకు వెల్లడించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అయిపోతుంది 2024. అయితే మేము ఇక్కడ జాయిన్ అయ్యి 6 monthsలో ఏం జరిగింది, ఏం చేసాము, ఏంటి అచీవ్మెంట్స్ ఏంటి, సక్సెస్ ఏంటి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయని అంతా కూడా సమీక్షించుకునే రోజు ఇది. అయితే చాలా వరకు చాలా కార్యక్రమాలన్నీ కూడా ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళడం జరిగింది. అందులో మొట్టమొదటిగా చెప్పుకునేది ప్యాడీ ప్రొక్యూర్మెంట్. మన జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటి వరకు 62,000 మంది ఫార్మర్స్ దగ్గర నుంచి 4 లక్షల మెట్రిక్ టన్స్ ప్యాడీని ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడంలో మనకి 265 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో గ్రౌండ్ లెవెల్ స్టాఫ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కృషి చేసి ఎక్కడా కూడా సమస్య లేకుండా ప్యాడీని ప్రొక్యూర్ చేసాము. టైంకి కన్సెషన్లు అందించడం కానీ, రైతులకి దగ్గర వాళ్ళు వెయిటింగ్లో పెట్టకుండా ఇచ్చిన ప్యాడీని రైస్ మిల్స్లో అన్లోడ్ చేయించడం కానీ, వాళ్ళకి పేమెంట్స్ ముఖ్యంగా 911 కోట్లు ఈరోజు అంత వాల్యూ ఆఫ్ ప్యాడీ ప్రొక్యూర్ అయ్యింది. 4 లక్షల మెట్రిక్ టన్స్ కాను 911 కోట్లు. ఈ రోజు వరకు కూడా 904 కోట్లు రైతుల అకౌంట్స్లో పడిపోయింది. అంటే ఎప్పుడూ లేని విధంగా రైతుల దగ్గర నుంచి ప్యాడీ తీసుకున్న 2 రోజుల్లోనే సక్సెస్ఫుల్గా ఎవరు ఇబ్బంది లేకుండా, అక్కడ తప్పులు జరగకుండా ఎవరైతే ప్యాడీ ఇచ్చారో ఆ రైతు అకౌంట్లోకి ఈ మొత్తం ఆ వాల్యూ ఆఫ్ మనీ అంతా కూడా వాళ్ళ అకౌంట్లో పడింది. ఇది చాలా గొప్ప విషయం. అంటే అన్నం పెట్టే రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా, ఎదురుచూపులు లేకుండా టైంకి వారు ఇచ్చిన ప్యాడీ అంతటికీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి జిల్లాలో రెవెన్యూ సదస్సులు కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్నటి వరకు ఎమ్మెల్సీ కూడా ఉండడం వల్ల డిసెంబర్ 13 నుంచి రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాము. 318 విలేజెస్లో రైతు సదస్సులు మనం ప్లాన్ చేసుకుంటూ ఇప్పటి వరకు 251 విలేజెస్లో 5,000 వరకు కూడా రకరకాల వినతులు రైతుల దగ్గర నుంచి కానీ, విలేజెస్ దగ్గర నుంచి కానీ మనకి వినతులు అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా సమీక్ష చేసి మనం టైం టు టైం పరిష్కారం చేస్తున్నాము. అన్నీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా సమస్యలన్నింటినీ కూడా పరీక్షించడం జరుగుతుంది. మన జిల్లాలో పల్లె పండుగ పేరుతో విలేజెస్, గ్రామాల్లో సీసీ రోడ్స్ శాంక్షనింగ్ కూడా జరిగింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 51 కోట్లతో 355 వర్కులు మనం శాంక్షన్ చేసుకున్నాము. నవంబర్లో మనం ఇవన్నీ గ్రామ సభలు పెట్టుకుని ఫైనల్ చేసుకుని రోడ్స్, సీసీ రోడ్స్ అన్నీ కూడా గ్రౌండ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సంక్రాంతికి ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి తగు చర్యలు అన్నీ తీసుకోవడం జరిగింది. మంచి క్వాలిటీ వర్క్స్ గ్రామాల్లో సంతోషం వెల్లివిరియాలన్న ఉద్దేశంతో మన డిప్యూటీ సీఎం గారు ఈ రోడ్స్ అన్ని శాంక్షన్ చేయడంలో చాలా చొరవ తీసుకుని వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్స్ అనే క్యాంపెయిన్ తోటి మన హానరబుల్ సీఎం గారు మన జిల్లాకి ఈ రోడ్స్ అన్నిటికీ కూడా పాట్ హోల్స్ క్లోజ్ చేయడానికి చేరింది. ఆ వర్క్స్ అన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. 18 crores వర్త్ ఆఫ్ వర్క్స్ అన్నీ శాంక్షన్ అయ్యారు. ఇంకా కొన్ని శాంక్షన్ అవుతూ ఉన్నాయి. ఈ వర్క్స్ వివిధ స్థాయిల్లో కొన్ని గ్రౌండ్ అయినాయి, ఇంకా కొన్ని గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ తోటి వర్క్స్ టేకప్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉందండి. అంటే కాయకల్ప అవార్డ్స్ అంటే అది క్లీన్లీనెస్ మెయింటెనెన్స్ అవార్డ్స్. ఇది తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్కి 10 lakhs ప్రైజ్ మనీతో పాటు ఇంకొక 5 PHCsకి 2 lakhs, 1 lakhs చొప్పున ఈ అవార్డు ప్రైజ్ మనీని అందుకోవడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్లో కూడా మంచి ప్రమాణాలు పాటిస్తూ సామాన్యులకి అందరికీ కూడా మంచి క్వాలిటీ వైద్యం దక్కాలి, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ మీద కూడా దృష్టి పెడుతూ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిలో కూడా
పిల్లలు తర్వాత వారి యొక్క తల్లిదండ్రులందరినీ పిలిచి పేరెంట్ టీచర్స్ కాన్ఫరెన్స్ని చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే స్కూల్ పనితీరులో పేరెంట్స్ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ యొక్క పాత్రని మరింత పటిష్టం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మన జిల్లా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ రాష్ట్ర వ్యాప్తంగా కంపేర్ చేసినప్పుడు మన జిల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది మనకి. అలాగే లెర్నింగ్ అవుట్కమ్స్ అయితే పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, ఎంతవరకు చదువుకున్నారు అనే విషయాల్ని మెజర్ చేసినప్పుడు మన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 5వ పొజిషన్లో ఉంది. ఈ యొక్క పొజిషన్ని మరింత అభివృద్ధి చేసి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి పిల్లలందరినీ కూడా అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేసి బయటకు వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి ఒక మంచి ఆలోచన విధానంతో వారు చదువుకున్న చదువు మీద మంచి పట్టుతో వారి యొక్క అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఈ విద్య ఉండేదానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందండి. అన్నమయ్య జిల్లాలో ప్రజల సహకారంతో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటి పట్టణంలోని డిపిఓ కార్యాలయంలో గత ఏడాది క్రైమ్ రేటుపై సమీక్షించారు. జిల్లాలో 6గురిని జిల్లా నుంచి బహిష్కరించామని, అలాగే మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు 1,87,80,000 విలువైన మొబైల్స్ ను రికవరీ చేసి ఇచ్చినట్లు తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి 1,470 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలియజేశారు. జిల్లాలో క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని, వరకట్నం వేధింపులు 57% తగ్గాయని అన్నారు. గత 6 నెలల్లో మంచి వర్క్ జరగడం, కమ్యూనిటీ పోలీసింగ్ను పటిష్టపరిచి ప్రజల సహకారంతో శాంతి భద్రతలను స్థిరపరచడం అయింది. మహిళా పోలీసులతో మనం తరచూ కూడా అవగాహన సదస్సులు అవి నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలను జిల్లాలో ఎంతో శాంతియుతంగా నిర్వహించి ఎటువంటి అల్లర్లు కానీ ఆస్తి నష్టం అది జరగకుండా సక్సెస్ఫుల్గా కొత్త గవర్నమెంట్ కూడా కొరవతీయడం జరిగింది. అసాంఘిక చర్యలకు పాల్పడే 6 వ్యక్తులకు ఇప్పటివరకు జిల్లా బహిష్కరణ చేయడం జరిగిందండి. 1,87,80,000 రూపాయల విలువైన 1,252 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి మనం బాధితులకు అందించాం. 2024 సంవత్సరంలో సైబర్ ఫ్రాడ్ బాధితులకు దాదాపు 2,47,00,000 రూపాయలు రికవరీ రూపంలో అందించడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి 1,470 మంది పైన కేసెస్ పెట్టడంతో పాటు ఈ 1470 మెంబర్స్కి మనం 10,000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ టోటల్ ఓవరాల్ 38,83,000 జరిమానా విధించడం జరిగిందండి. రోడ్డు ప్రమాదాలను మనం తగ్గించేదానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇప్పటికీ మన జిల్లాలో మొత్తం కెమెరాల సంఖ్య 8,800కి చేరింది. రీసెంట్ టైమ్స్లో దాదాపు 200 పైచీల కెమెరాస్ పోలీస్ వారి సహకారంతోనే ఇన్ ద రీసెంట్ మంత్స్ ఇట్ సెల్ఫ్ మనం ఏర్పాటు చేసాం. దాదాపు 5 కోట్ల ప్రాపర్టీ లాస్ అవగా వివిధ కేసెస్లో దాంట్లో మనం 41% రికవరీ మన జిల్లాలో ఉంది. అంటే 2 కోట్ల రూపాయల పైగా ప్రాపర్టీ అఫెన్సెస్లో మనం రికవర్ చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా రెగ్యులర్ ఎగ్జిక్యూషన్తో పాటు మన జిల్లాలో చూసుకుంటే మర్డర్స్ గణనీయంగా అంటే దాదాపు 20% మర్డర్స్ తగ్గాయి. అంటే వరకట్న వేధింపుల కారణంగా జరిగే మరణాలు చూసుకుంటే 57% తగ్గడం జరిగింది. గత సంవత్సరం 7 కేసులు ఉండగా ఈ సంవత్సరం 3 కేసెస్ మాత్రమే ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ 307 కేసెస్ చూసుకుంటే 16% తగ్గినాయి. రాబరీ చూసుకుంటే 25% తగ్గడం జరిగింది. నైట్ హెచ్బీస్ చూసుకుంటే 21% తగ్గాయండి. హెచ్బీ బై డే చూసుకున్నా కూడా 2023లో 22, 2024లో 25, స్వల్పంగా 3 కేసెస్ మాత్రమే ఇంక్రీజ్ అన్నది ఉంది. ఆర్డినరీ థెఫ్ట్స్ దాదాపు లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఉండటం జరిగింది. మనకు ముఖ్యంగా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఆడవాళ్ళకి, అదేవిధంగా పోక్సో కేసెస్ పిల్లల మీద జరుగుతున్న అగాత్యాలు చూసుకుంటే అరౌండ్ రేప్ కేసెస్ వచ్చేసి 33% తగ్గుముఖం పట్టినాయి. వేధింపులు, సెక్షువల్ హెరాస్మెంట్, అదేవిధంగా అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ ఇటువంటి కేసెస్ చూసుకుంటే దాదాపు 10% తగ్గుముఖం పట్టినాయి. పోక్సో కేసెస్ చూసుకుంటే 4%, పిల్లల మీద అదర్ పోక్సో కేసెస్ చూసుకుంటే అరౌండ్ 29% సిగ్నిఫికెంట్ రిడక్షన్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా శాంతి భద్రతల పరంగా చూసుకుంటే రైటింగ్స్ అనేవి అంటే రెగ్యులర్గా జరిగే వీధి గొడవలు కానీ ఇటువంటివి చూసుకుంటే మనం 38% ఈ సంవత్సరం మన జిల్లాలో తగ్గుముఖం పట్టింది. 29% చీటింగ్ కేసెస్ తగ్గుముఖం పట్టినాయి. ముఖ్యంగా సైబర్ అఫెన్సెస్ చూసుకుంటే అవగాహన కార్యక్రమాలు పెంచడం, వాట్సాప్, సోషల్ మీడియాలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రెగ్యులర్గా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను బట్టి
11% సైబర్ అఫెన్సెస్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ తక్కువగా నమోదయ్యాయి. విశాఖ జిల్లా గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో జిరాక్స్ షాపులోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో యువతి త్రుటిలో తప్పించుకుంది. ఇయర్ ఎండింగ్ లో కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తుంది. కూల్చివేతల నేపథ్యంలో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాజాగూడ చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాలు కూల్చివేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. తమ ఇళ్లను హడావిడిగా కూల్చివేసి తమను రోడ్డున పడేశారని వాపోయారు. నివాసాలతో పాటు 20కి పైగా దుకాణాలను సైతం హైడ్రా తొలగించింది. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కూల్చివేతల్లో దుకాణాల్లోని ఫ్రిడ్జ్లు, టీవీలు, విలువైన సామాగ్రిని సైతం ధ్వంసమైందని బాధితులు వాపోతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు. రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేటాయించినట్లు స్పష్టం. భీమవరం కలెక్టరేట్ తరలింపు వార్తలపై వైసీపీ నేతల్లో ఆందోళన. ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిక. బీసీలకు పెద్దపీట వేశామన్న టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. గత పాలనలో ఒక వర్గానికే మేలు చేశారంటూ ఎద్దేవా. గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం. జిరాక్స్ షాపులోకి లారీ దూసుకెళ్లడంతో ఒకరు మృతి. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.